యూపీఎస్సీ ఇంటర్వ్యూలో జనరల్గా క్వశ్చన్స్ అడిగేది దేని మీద ఉండొచ్చు. మీ ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ లేదా గ్రాడ్యుయేషన్లో సబ్జెక్ట్స్ అడగచ్చు, లేదా మీ స్కూల్ గురించో కాలేజ్ గురించో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి సిటీ విలేజ్ గురించి అడగచ్చు, కరెంట్ అఫైర్స్ స్టేట్ గురించో నేషనల్ అఫైర్స్ అడగచ్చు, లేదా మీ అవేర్నెస్ టెస్ట్ చేయడం కోసం చుట్టుపక్కల కూడా విషయాలను అడగచ్చు. కానీ ఖచ్చితంగా యూపీఎస్సీ ఇంటర్వ్యూలో ఆ 25 మినిట్స్లో మీలో ఉన్న బెస్ట్ అంతా చెప్పేంత అవకాశం దొరకదు. వాళ్ళు ఏదో అడుగుతారు క్వశ్చన్స్, అంతవరకు మాత్రమే చెప్పగలరు. అంటే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ పీపులే కాబట్టి, సీనియర్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మీ ఒపీనియన్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవడం, మీరు బ్రాడ్ థింకింగ్గా కాదా, ఎవిడెన్స్ బేస్డ్గా ఆలోచిస్తారా లేదా, లాజికల్గా ఆలోచిస్తున్నారా, అవేర్నెస్ ఉందా, టెస్ట్ చేస్తారు చాలా వరకు. కానీ ఏమవుతుందంటే ఇంటర్వ్యూస్ ఎక్కువ మంది చేయడం వలన వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగి వదిలేసి జడ్జ్ చేసి మార్క్స్ వేసేస్తారు. ఈ ప్రాసెస్లో ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం కొంతమంది స్టూడెంట్స్ ఏం ఫేస్ చేస్తారంటే వాళ్ళ లైఫ్లో ఇంపార్టెంట్ అంశాలని, విషయాలని, వాళ్ళ స్కిల్స్ని లేదా వాళ్ళ గ్రేట్నెస్ని, వాళ్ళ అచీవ్మెంట్స్ని చెప్పే అవకాశాన్ని కోల్పోతారు బేసికల్గా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ స్కూల్లో ఫస్ట్ ఉమెన్ ఎస్పీలు అనుకోండి, అసలు క్వశ్చన్ అడగలేదు అనుకోండి స్కూల్ గురించి, చెప్పే అవకాశం దొరకదు మీకు. లేదా మీరు కాలేజ్లో ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు, ఆ ఈవెంట్ అంతకుముందు ఎప్పుడు ఎవరు ఆర్గనైజ్ చేశారు, దానివల్ల కాలేజ్ మంచి పేరు వచ్చింది అనుకోండి, అది చెప్పే అవకాశం దొరకకపోవచ్చు. ఎందుకంటే క్వశ్చన్స్ దే మే నాట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ద కాలేజ్, అడగకపోవచ్చు క్వశ్చన్స్ కాలేజ్ గురించి. అలాగే మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా హంబుల్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, అంటే మీ విలేజ్లో మీరే ఫస్ట్ గ్రాడ్యుయేట్ అనుకోండి, లేదా మీ విలేజ్లో ఉన్న కండిషన్స్లో చదువుకోవడం బాగా కష్టం, బేసికల్గా చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళడం కష్టం, కానీ చదువుకున్నారు, దాన్ని చెప్పే అవకాశం కూడా దొరకకపోవచ్చు ఇంటర్వ్యూలో. ఎందుకంటే మీ విలేజ్ గురించి ఎడ్యుకేషన్ అడగకపోవచ్చు. అటువంటప్పుడు మీలో ఉన్న గ్రేట్ పాయింట్స్ కానీ, అచీవ్మెంట్స్ కానీ, స్కిల్స్ కానీ చెప్పే అవకాశం మీకు ఇంటర్వ్యూ దొరకదు. దానివల్ల ఏమవుతుందంటే మార్క్స్ మరీ ఎక్కువ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఏ ఒక్కరు క్వశ్చన్ అడుగుతారు కరెంట్ అఫైర్స్ మీద, వాటి మీద మీరు చెప్తారు, ఏ ఆన్సర్ చెప్తారు. జనరల్గా ఉంటుంది ఇంటర్వ్యూ కూడా 275కి 160 170 పంపించేస్తారు. కానీ 275కి 200 దాటాలంటే మీరు కొంచెం యూనిక్గా కనిపించాలి. అంటే ఏదో ఎడ్యు చేసినట్టుగా, డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా మీరు పైకి వచ్చినట్టుగా, లేకపోతే మీరు స్పోర్ట్స్లో, ఎడ్యుకేషన్లో ఏదో దాంట్లో యూనిక్ కనిపించాలి కదా. కాబట్టి దానికి మీరు ఏం చేయాలంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూలో అడిగినా అడగకపోయినా ఖచ్చితంగా మీరు మీ గురించి చెప్పాలనుకున్న పాయింట్స్ ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. 5 అంటే మీ గురించి చెప్పాలి చాలా ఉండొచ్చు, బట్ ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఎలా ఉండాలి. 5 పాయింట్స్, ఈ 5 పాయింట్స్ చెప్తే బోర్డ్ ఇంప్రెస్ అవుతుంది. ఇవి నా యూనిక్ పాయింట్స్, ఇవి నా అచీవ్మెంట్స్, నా గ్రేట్నెస్. ఈ 5 పాయింట్స్ కూడా ఇవి చెప్పడం వల్ల మార్క్స్ ఎక్కువ వస్తాయని మీకు ఐడియా ఉంటుంది. మీరు ఆలోచించుకుంటే మీ లైఫ్లో ఒక 5 థింగ్స్ అలాంటి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్లో ఫస్ట్ ఉమెన్ ఎస్పీలు అవ్వచ్చు, ఉమెన్ ఫస్ట్ ఎస్పీలు అయి ఉండొచ్చు, మీరు కాలేజ్ ఈవెంట్ గురించి అయి ఉండొచ్చు, లేదా మీరు ఏం జాబ్ చేశారనుకోండి, ఆ జాబ్లో సో అండ్ సో టీమ్ని మీరు రన్ చేసే విధానం బట్టి మీ కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు. వాట్ ఎవర్, ఒక 5 థింగ్స్ రాసుకోండి. ఇలాంటివి హంబుల్ బ్యాక్గ్రౌండ్ గురించి అవ్వచ్చు, ఎనీథింగ్. ఈ 5 థింగ్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్క విషయాన్ని కూడా జస్ట్ ఒక 2-3 లైన్స్లో 2 to 3 లైన్స్లో చెప్పేలాగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు 5 విషయాలు కూడా వాళ్ళు అడగకపోయినా, అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఈ 5 టాపిక్స్ మీద క్వశ్చన్ రాకపోయినా కూడా వేరే క్వశ్చన్ ఆన్సర్ చెప్తూ మధ్యలో వీటిని కలపగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఉమెన్ ఎస్పీఎల్, ఫస్ట్ ఉమెన్ ఎస్పీఎల్ కదా స్కూల్లో, క్వశ్చన్ జనరల్గా వాళ్ళ క్వశ్చన్, అమ్మ మీరు ఉమెన్ కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మీ స్టేట్లో ఇనిషియేటివ్స్ ఏం తీసుకోవాలి అడిగారు అనుకోండి. ఓన్లీ మీ స్టేట్లో ఉన్న ఇనిషియేటివ్సే కాకుండా దాంతోపాటు, సార్ నేను కాలేజ్లో స్కూల్లో ఉన్నప్పుడు మా స్కూల్ లాస్ట్ 30 yearsలో ఎస్పీఎల్ ఎప్పుడు కూడా ఒక మేల్ అయ్యేవాళ్ళు, బాయ్ అయ్యేవాళ్ళు, ఫస్ట్ టైం నేను గర్ల్ ఎస్పీఎల్ అయ్యాను అని మీరు యాడ్ చేయొచ్చు. మీరు చెప్పే స్టేట్ ఇనిషియేటివ్స్లో స్టేట్ గురించి చెప్పండి, కానీ మధ్యలో ఏదో ఒక సిచ్యువేషన్ సందర్భం తీసుకొచ్చి చెప్పేయాలి, మీరు చెప్పాలి తీసుకొచ్చి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ కాలేజ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు, ఒక ఈవెంట్, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు హంబుల్ బ్యాక్గ్రౌండ్ వచ్చారు, జనరల్గా వాళ్ళు రూరల్ డెవలప్మెంట్ గురించి అడిగారు, లేకపోతే జనరల్గా డెవలప్మెంట్ అడిగారు, ఐఏఎస్కి ఏం చేసి అడిగారు అనుకోండి. అది చెప్తూ మధ్యలోనే మీరు మధ్యలో మీరు, సార్ నేను చదివిన విలేజ్లో ఐఎమ్ ద ఫస్ట్ గ్రాడ్యుయేట్, ఆ విలేజ్లో స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత రాబస్ట్గా ఉండదుంటే, అంత యాక్సెసిబుల్గా ఉండదు, అయినా కూడా చదివాను అంటే దాన్ని ఎలా చెప్తారనేది ఆలోచించి క్వశ్చన్ అది కాకపోయినా వేరే క్వశ్చన్ అయినా దాన్ని రిలేట్ చేసి తీసుకొచ్చి చెప్పాలి మీరు. అలాగే మరీ 30-40 పాయింట్స్ చెప్తే బాగోదు, ఒక 5 విషయాలు మాత్రం చెప్పాలి. ఆ ఇంటర్వ్యూ అయిపోయేసరికి ఆ 25 minutes ఉంటుంది ఇంటర్వ్యూ, మ్యాక్సిమం 20 minutes నుంచి 30 minutes ఉంటుంది.
ఆ 20 minutes ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ అయిపోయేసరికి ఆ బోర్డ్ మెంబర్స్కి మీ గురించి ఆ 5 టాపిక్స్ తెలియాలి అని అనుకుంటారు కదా, ఆ 5 ఎలాగని చెప్పాలి. ఇట్స్ ఓకే, ఆ 5 pointsలో 4 points చెప్పగలిగారు, 5th point మీరు అంత బాగా రిలేట్ చేయలేకపోయారు అనుకుందాం. వాళ్ళకి అర్థం అవుద్ది ఏంటంటే ఓకే వీళ్ళు అడగపోయి చెప్తున్నారు ఎందుకంటే చెప్దాం అనుకుంటే అర్థం అవుతుంది. బట్ ఇట్స్ ఓకే, అర్థమైనా పర్వాలేదు. ఎందుకంటే ఆ 5 points బట్టే మీ స్కోర్ 170 నుంచి 200 దాకా రీచ్ అవ్వచ్చు. ఆ 5లో ఒక 2 or 3 points వాళ్ళకి బాగా కనెక్ట్ అవ్వచ్చు. ఆ పాయింట్స్ వలన ఇతను యూనిక్, ఈ స్టూడెంట్, ఈ క్యాండిడేట్ యూనిక్ క్యాండిడేట్, కష్టపడ్డారు పైకి వచ్చారు. సోషల్ సపోర్ట్ లేకపోయినా, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా కష్టపడ్డారని అవ్వచ్చు. లేకపోతే ఈ స్టూడెంట్కి ఈ స్కిల్స్ ఉన్నాయి అని కనుక్కోవడానికి ఆ 5 points బాగా హెల్ప్ అవ్వచ్చు, దాని మార్క్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇంటర్ ప్రిపరేషన్లో మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఆ 5 points పేపర్లు రాసుకొని ఈచ్ పాయింట్ 2-3 లైన్స్లో ఫినిష్ చేసి దాన్ని ఎలాగైనా చెప్పాలంటే ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీ మాక్ ఇంటర్వ్యూస్లో కూడా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. మీరు చేసే మాక్ ఇంటర్వ్యూస్లో మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఇలాంటి అంశాలని, ఎలా చెప్పాలి 5 points అనేది. ఇట్ హెల్ప్ యూ, దానివల్ల మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఆపర్చునిటీ అనేది ప్రతిసారి మనకు రాదు, మనం కొన్నిసార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, బాయ్.